పడుతున్నటువంటి కష్టాల మీద, కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి విభజన హామీల మీద ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా ఘోరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పాలిస్తున్నటువంటి ఏ పాలకులు కూడా కేంద్రాన్ని అడిగి సాధించుకునేటటువంటి సత్తా ఉన్నటువంటి పాలకులు ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టంగా భావించాల్సి వస్తుంది. ఉదాహరణకి పెద్దలు అన్ని విషయాల మీద మాట్లాడుంటారు. ప్రధానంగా గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి అక్కడ పెట్రోలియం కాంప్లెక్స్ విభజన హామీలో ప్రధానమైనటువంటి అంశం, అలాగే చమురు ఉత్పత్తులకి అక్కడ ప్రధానమైనటువంటి కేంద్రం, ఇలాంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కనీసం అడిగేటటువంటి నాదుడు లేనటువంటి దుస్థితి ఈరోజు గోదావరి జిల్లా నుంచి ఉంది, ఆంధ్రప్రదేశ్లోని వెంటాడుతుంది. అందుకని మేము పెద్దలందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి పాలకులు కేంద్రాన్ని అడిగి సాధించుకోలేము అనే వాస్తవాన్ని వాళ్ళు బహిరంగంగా అనేక సందర్భాల్లో వాళ్ళు అంగీకరించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అందుకని ప్రత్యామ్నాయమైనటువంటి పరిస్థితులు, ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ మార్గాల ద్వారా కేంద్రాన్ని మెడలు వంచి సాధించుకునేటటువంటి పరిస్థితులకి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తేనే ఈరోజు మోదీ సర్కార్కి ఒక గుణపాఠంగా ఉంటుందని ఈ సందర్భంగా మా తరఫున తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ రాజకీయ పరిస్థితుల రీత్యా కేంద్రం మీద ఒక ఒత్తిడి పెంచే విధంగా ఒక రాజకీయ కార్యాచరణ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. ఆలస్యంగా వచ్చేందుకు అందరూ పెద్దలందరూ క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.